హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వాళ్ళంతా ఈరోజు క్విక్గా టేస్టీగా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందామండి. అందులో ఒక గెరిట ఆయిల్ వేద్దాము. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసినది వేసుకుందాము. అవి బాగా మగ్గుతుండగా కాస్త పసుపు కూడా యాడ్ చేయండి. బాగా ఆనియన్ మగ్గిన తర్వాత ఇందులో టమోటా వేసుకుందాము. అలాగే టమోటా కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనిచ్చుకుందాం. అవి మగ్గేలోపు మనం ఇక్కడ పచ్చికారం ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చికారం అయితే ప్రిపేర్ అయిపోతుంది. మన టమోటా ఆనియన్ అయితే మెత్తగా అయిపోయాయి, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఈ పచ్చికారం అంతా అందులోకి వేసి బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బొరుగుల్ని మనం నీళ్ళల్లో తడుపుకొని ఫస్ట్ అయితే బొరుగులు తీసుకుందామండి. నేనైతే ఇక్కడ అంతా ఒకసారి బాగా ఇలా అంటే బొరుగులన్నీ నీట్గా వస్తాయి. ఒక గిన్నెలోకి వేసుకొని అన్నీ తడిపి ఒక గిన్నెలోకి తీసుకుందాము. మెత్తగా తడుపుకోవాలి. అలా తడుపుకున్న తర్వాత బొరుగులు కావాలో అన్నీ తడుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇందాక మగ్గించుకున్న పచ్చికారం గుజ్జులోకి ఈ బొరుగులన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్ట్ అయిన ఉగ్గాని అయితే ప్రిపేర్ అయిపోతుంది. దీని కాంబినేషన్ పకోడా కానీ బజ్జీలు కానీ వేసుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మీరు ఎలా ప్రిఫర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకంతే అండి, వేడి చేసుకుంటే మన ఉగ్గాని అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో ఎంతమందికి ఫేవరెట్ ఉగ్గాని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.